Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is from desperation to restoration. From desperation to restoration. నిరాశ నుండి పునరుద్ధరణకు దారి తీయుట. The text is from the Gospel according to Matthew chapter 9 verses 27 to 31. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 31 వాక్య భాగం ఈ సందేశం అందిస్తున్నది. ఫ్రమ్ డెస్పరేషన్ టు రెస్టరేషన్. నిరాశ నుండి పునరుద్ధరణకి నడిపించబడుట, యథాస్థితికి నడిపించబడుట. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వెలుచుండగా యేసు ప్రభు యొక్క సమాచారం అంతటా తెలిసిపోయినది, దేశమంతటా వ్యాపించినది. ఆ సందర్భంలో ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడు కరుణించుమని కనికరించుమని కేకలు వేసిరి. Two blind men expressing their desperation as they followed Jesus. ప్రభువును వెంబడిస్తుండగా వారి యొక్క నిరాశను వారు వ్యక్తీకరించారు. Crying out for mercy. They're crying out for mercy. The meaning of the word mercy means not getting what we deserve. Not getting what we deserve is mercy. We deserve punishment. కానీ దానికి బదులుగా దేవుడు దీవెన కనుగొనించాడు, కనికరం చూపించాడు. ఆయన ఈ ఇద్దరు కూడా శిక్షకు పాత్రులేవారు. దే వర్ ఇన్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయ గుడ్డితనం వల్ల ఉన్నది. కానీ ప్రభు వారు శిక్షించగా వారిని ప్రేమించాడు, కనికరించాడు. నాట్ ఓన్లీ దే ఆర్ ఫిజికల్లీ బ్లైండ్ బట్ డీప్లీ spiritual darkness was there in their lives. ఆత్మీయ అంధత్వం వాళ్ళలో ఉన్నది. వారు యేసును గుర్తించారు. దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేశారు. They recognized Jesus as the son of David and promised Messiah, and they had hope of restoration. మేము పునరుద్ధరించబడతాం అన్న నిరీక్షణ వారిలో ఉన్నది. కాబట్టి ప్రభు వారు ఆ నిరీక్షణ చూసి జీసస్ saw their unwavering faith and hope. Jesus put a startling question. ఆ గుడ్డివాడు ఆయన దగ్గరకు వచ్చేది. యేసు నేను ఇది చేయగలని నమ్ముచున్నారా అని వారిని అడిగాను. Jesus asked if they believe in his ability to heal, to restore their sight. తన చూపును ప్రసాదించగలని నమ్ముతున్నారా అని అడిగాడు ప్రభువు. వారిని ప్రశ్నించాడు. వారికి నిశ్చలమైన విశ్వాసం ఉన్నది, అన్వెవరింగ్ ఫెయిత్ వాళ్ళ ఉన్నది. కాబట్టి వారు అన్నారు, నమ్ముతున్నా ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ప్రభువా నమ్ముతున్నాం. దేవుని యొక్క శక్తి సామర్థ్యం మీద అపారమైన నమ్మకం వారుకున్నది. I believe in Jesus' power. Believe in Jesus' power is essential for receiving His grace, His mercy. ఆయన కృపను పొందుకోవడానికి, శక్తి పొందుకోవడానికి, పునఃస్థితిని పొందుకోవడానికి ఆయన శక్తి ఎందు నమ్మకం అనేది చాలా అవసరం.
Faith is the key to unlocking God's miraculous works in our lives. ఆయన అచంచల విశ్వాసం అనేది the key to unlocking God's miraculous works in our lives. To unlock అనేక రకమైన దీవెనలు అనేవి మనకు తెచ్చిపెడుతుంది. To pursue Him with unwavering faith or desperation can lead to divine restoration. కాబట్టి ప్రియులారా, మన నిరాశ అనేది తొలగించబడి రెస్టోరేషన్, పునరుద్ధరణ అనేది జరిగించబడుతుంది. When we believe in the power of Jesus Christ, miraculous things will happen in our life. You should have unwavering faith in the power of Christ. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుడు, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. మీ శక్తి అపార నమ్మకం మాలో ఉన్నప్పుడు మా తండ్రి అద్భుతాలు చూస్తాం నాయన. మా జీవితం పునఃస్థాపించబడుతుంది, నిరాశ తొలగిపోతాయి, నిరీక్ష మాకు కలుగుతుందని గ్రహించి విశ్వసించి మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి దీవించిన ఆయన ఆధ్యాత్మిక కార్యాలు జరిగించగలని స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.